కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న అంశాలపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ కేంద్ర మంత్రులను కలిసి మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనం, తదితర అంశాలపై విన్నవించారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల సాధనకు పార్లమెంట్లో ఎంపీలు ప్రస్తావించే విధంగా ప్రభుత్వం వ్యూహరచన చేస్తుంది. ఇందులో భాగంగా ప్రజాభవన్లో అన్ని పార్టీల ఎంపీలతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మీటింగ్ కు కాంగ్రెస్ ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ హాజరు కాగా బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు దూరంగా ఉన్నారు. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న అంశాలపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ కేంద్ర మంత్రులను కలిసి మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనం, తదితర అంశాలపై విన్నవించారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల సాధనకు పార్లమెంట్లో ఎంపీలు ప్రస్తావించే విధంగా ప్రభుత్వం వ్యూహరచన చేస్తుంది. ఇందులో భాగంగా ప్రజాభవన్లో అన్ని పార్టీల ఎంపీలతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మీటింగ్ కు కాంగ్రెస్ ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ హాజరు కాగా బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు దూరంగా ఉన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం ప్రజాభవన్ నుంచి రాజు లైవ్ లో అందిస్తారు. రైట్ కావ్య, మరి కాసేపట్లోనే ప్రజాభవన్ వేదికగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ ఆల్ పార్టీ ఎంపీలతో సమావేశం ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే ప్రజాభవన్కు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, అలాగే రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అటెండ్ అయ్యారు. వీరితో పాటుగానే ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ప్రజాభవన్కు చేరుకున్నారు. అయితే మరోవైపు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అటు బీఆర్ఎస్కు రాజ్యసభ సభ్యులు ఉన్నప్పటికీ వారు ఇప్పటికీ ఈ సమావేశానికి హాజరు కాలేకపోతున్నాం అనేటటువంటి సమాచారం మనకు అందుతూ ఉంది. మరోవైపు బీజేపీ ఎంపీలు ఇప్పటికే అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బట్టి విక్రమార్కకు లేఖ రాశారు. ముందస్తుగా సమాచారం అందించలేదు. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉన్నందున ఎంపీలు వారి నియోజకవర్గాల్లో ఇప్పటికే ముందస్తు అధికారిక, అనధికారిక కార్యక్రమాల్లో ఉన్నందున ఈ సమావేశానికి హాజరు కాలేకపోతున్నాం అనేది కూడా లేఖ ద్వారా చెప్పారు. అయితే భవిష్యత్తులో ఇటువంటి సమావేశాలు నిర్వహించే ముందస్తుగా సమాచారం అందించాలనేటటువంటి ఇది కూడా లేఖ ద్వారా బట్టి విక్రమార్కకు వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ జరిగే ప్రజాభవన్లో మరికాసేపట్లో జరిగేటటువంటి ఈ యొక్క ఆల్ పార్టీ ఎంపీ సమావేశంలో ప్రధానంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, అలాగే గ్రాంట్లు పెండింగ్లో ఉన్నటువంటి గ్రాంట్లు, అలాగే కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి అంశం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అలాగే పలువురు కీలక మంత్రులు, కేంద్ర మంత్రులను, అలాగే కేంద్రానికి సంబంధించినటువంటి పలువురు అధికారులను కలిసి పలు నివేదికలు ఇచ్చారు. పలు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిధులను కేటాయించాలనేది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అలాగే కేంద్ర మంత్రులతో భేటీ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క అన్ని అంశాలకు సంబంధించి తెలంగాణలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా డెవలప్మెంట్కు సంబంధించినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, మెట్రో విస్తరణ ఫేజ్ 2 కావచ్చు, వాటితో పాటుగానే ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ వరకు కూడా ఈ యొక్క రేడియల్ రోడ్ల విస్తరణ, అలాగే హైదరాబాద్ అటు వరంగల్ మూసి అటు అండర్ గ్రౌండ్ సివరేజ్ మాస్టర్ ప్లాన్కు సంబంధించినటువంటి నిధులు కావచ్చు, వీటితో పాటుగానే తెలంగాణ రాష్ట్రంలో తలపెట్టినటువంటి మూసీ రివర్ ఫ్రంట్కు కేంద్రం నుంచి నిధులు కేటాయించాలి. అటు గోదావరి నీళ్లను మూసీకి అనుసంధానం చేసే విధంగా కూడా ఆ కార్యక్రమానికి కూడా నిధులు కేంద్రం నుంచి విడుదల చేయాలనేటటువంటి ఇది డిమాండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలో త్వరలో ప్రారంభమయ్యేటటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఉభయ సభల్లో కూడా తెలంగాణ
గలం వినిపించేందుకు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీల ఈ యొక్క సమావేశంలో పార్టిసిపేట్ చేసి ఆ తర్వాత తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ఏ విధంగా పార్లమెంటు ఉభయ సభల్లో ప్రసంగించాలి, గలం విప్పాలి అనేటటువంటి అంశానికి సంబంధించి డిప్యూటీ సీఎం అధ్యక్షతన ఈ యొక్క సమావేశం ఏర్పాటు జరిగింది. అయితే ఈ సమావేశానికి హాజరు కావాలంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ వీళ్లకు ఇప్పటికే నేరుగా బట్టి విక్రమార్క కాల్ చేసి ఈ సమావేశానికి హాజరు కావాలని కోరడం జరిగింది. వీరితో పాటుగానే తెలంగాణకు సంబంధించిన ఇతర పార్టీలకు సంబంధించినటువంటి తెలంగాణలోని ఇతర పార్టీలకు సంబంధించిన ఎంపీలకు కూడా నేరుగా బట్టి విక్రమార్క ఫోన్ చేసి ఈ సమావేశానికి హాజరు కావాలని కోరిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే బీజేపీ ఈ సమావేశానికి హాజరు కాలేకపోతున్నాము అనేటటువంటి బీజేపీ ఎంపీలు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు అటు బీఆర్ఎస్కు ఉన్నటువంటి 4 రాజ్యసభ సభ్యులు కూడా ఈ సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లు మనకు సమాచారం అయితే అందుతా ఉంది. పూర్తి స్థాయిలో ఈ రెండు రాజకీయ పార్టీలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అటు కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత మిత్రపక్షంగా మెదులుతున్నటువంటి ఎంఐఎం పార్టీ అధినేత అలాగే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే ఈ యొక్క ప్రజాభవన్కు చేరుకున్నారు. వారితో పాటుగానే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొంతమంది ఎంపీలు ఈ సమావేశానికి హాజరు కావాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యురాలు అటు వారితో పాటుగానే అటు ఇప్పటికే అభిషేక్ మను సింఘ్వితో పాటు రేణుకా చౌదరి కూడా ఈ సమావేశానికి ఇప్పటి వరకు హాజరు కాలేదు. ఈ సమావేశం మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతా ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా భావించి తలపెట్టినటువంటి పలు కీలకమైనటువంటి ప్రాజెక్టులు, నీటి వాటాలకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కూడా పలువురు అధికారులు, ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రజాభవన్లో ఈ యొక్క ఎంపీలకు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు అధికారులు కీలకమైనటువంటి ఫైళ్లు తీసుకొని ప్రజాభవన్కు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు ఈ యొక్క సమావేశానికి వస్తారు కాబట్టి వారికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో డేటాను అలాగే కేంద్రం నుంచి ఏ మేర నిధులు వస్తే ఆ ప్రాజెక్టులు పూర్తవుతాయి అనేటటువంటి అంశానికి సంబంధించి వారు పూర్తి స్థాయిలో వివరించే విధంగా కూడా ఈ యొక్క ఏర్పాట్లు ముందస్తుగా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగానే అటు ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతా ఉన్నారు. అయితే ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల సమయానికి కూడా ఆయన ఈ యొక్క ప్రజాభవన్కు చేరుకొని ఆయన ఇందులో ప్రసంగించేటటువంటి అవకాశం ఉంది. ఉభయ సభల్లో కూడా తెలంగాణకు రావాల్సినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి పలు ప్రాజెక్టులకు అనుమతులు కావచ్చు, వాటితో పాటుగానే ప్రత్యేక నిధులు, గ్రాంట్లు, వీటితో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తలపెట్టినటువంటి కీలకమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అదనపు నిధులు, వీటితో పాటుగా అటు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మూసీని పునర్జీవం చేయాలనేటటువంటి భావనలో ఉంది. దానికి కూడా నిధులు కేటాయించాలనేటటువంటి ఇది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అలాగే ఇటీవల కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి అలాగే రాష్ట్ర మంత్రులు కూడా భేటీ అయిన సందర్భంలో ఏ అంశాలను ప్రస్తావించారు, తెలంగాణ అభివృద్ధికి సంబంధించినటువంటి మరిన్ని నిధులు కోరడం జరిగింది, ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళి ఈ యొక్క సమావేశమై ఎన్ని మేర నిధులు తీసుకురావడం జరిగింది, భవిష్యత్తులో ఇంకా ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే ఏ విధమైనటువంటి ఎంత మేర నిధులు అవసరం అవుతాయి, అలాగే కేంద్రం నుంచి పలు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనుమతులు కూడా రావాల్సి ఉంది. వాటిని కూడా పూర్తి స్థాయిలో రాబట్టుకునేందుకు కూడా తెలంగాణ అభివృద్ధి ఎజెండాగా కూడా అంటే ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు, ఎన్నికల తర్వాత అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీ ఎజెండాలు కాకుండా తెలంగాణ అభివృద్ధి ఎజెండాగా కూడా ముందుకు సాగాలనేటటువంటి భావనలో రాష్ట్ర ప్రభుత్వం అలాగే ముఖ్యంగా బట్టి విక్రమార్క ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే రెండు రాజకీయ పార్టీలు ఈ యొక్క సమావేశానికి డుమ్మా కొట్టిన నేపథ్యంలో వారు ఏ విధంగా రియాక్ట్ అవుతారో ఈ సమావేశం అనంతరం కూడా తెలిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ సమావేశానికి హాజరైనటువంటి ఎంపీలకు క్లుప్తంగా అలాగే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి అంటే కేంద్రానికి రాష్ట్రం ట్యాక్స్ రూపంలో ఎంత మేర ఖర్చు చేస్తూ ఉంది, ఎంత మేర ఈ యొక్క ట్యాక్సులు పే చేస్తూ ఉంది, అయితే కేంద్రం రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తుందా, ఏ విధంగా ఎంత మేర తెలంగాణకు నిధులు కేటాయిస్తుంది అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా క్లుప్తంగా ఈ యొక్క సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలువురు అధికారులు వారితో పాటు కానీ శాఖల వారీగా కూడా
ఏ ప్రాజెక్టుల కోసం ఎవరెవరిని ఈ యొక్క ఏడాది కాలంలో కలిసినటువంటి పరిస్థితి ఉంది. వాటితో పాటుగానే ఈ యొక్క ఏ విధంగా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది ఆ ప్రాజెక్టుల పూర్తి కోసం, ఏ విధంగా మైనటువంటి నిధులు సమకూర్చుకుంటే గనక ఈ యొక్క ప్రాజెక్టులు పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంది. వాటిని పూర్తి స్థాయిలో వివరించిన అనంతరం జరగబోయేటటువంటి పార్లమెంటు ఉభయ సభల్లో కూడా వాటిని తెలంగాణ అభివృద్ధి గలం వినిపించే విధంగా కూడా వారిని సమాయత్తం చేసేందుకు దిశానిర్దేశం చేసేందుకు కూడా ఈ సమావేశం ఉపయోగపడుతుందని బట్టి విక్రమార్క భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కవి రైట్, థ్యాంక్ యూ రాజు.